మహబూబ్ నగర్ చరిత్ర అనేక వంశాల పాలనను కలిగి ఉంది. శాతవాహనులు మరియు చాణక్యుల కాలం నాటిది. ఈ ప్రాంతాన్ని గతంలో పాలించిన కాకతీయుల కాలంలో ఇది త్రిలింగ దేశంలో భాగంగా ఉండేది. తర్వాత ఇది కుతుబ్ షాహీలు 1518 నుండి మరియు నిజాములు 1724 నుండి 1948 వరకు పాలనలో ఉంది. ఈ నగరం నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీద పెట్టబడింది. మహబూబ్ నగర్ జిల్లాలో శాతవాహనులు క్రీస్తు పూర్వం 221 నుండి క్రీస్తు శకం 2018 వరకు పాలించారు మరియు చాణక్యులు క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు పాలించారు. కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు ఇది త్రిలింగ దేశంలో భాగమైంది. 1518లో ఈ ప్రాంతం కుతుబ్ షాహీ రాజవంశం ఆధీనంలోకి వచ్చింది. 1724 నుండి 1948 వరకు ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా అసఫ్ జాహీ నిజాం రాజవంశం చేత పాలించబడింది. మహబూబ్ నగర్ పట్టణానికి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు పెట్టారు. మహబూబ్ నగర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి మరియు దీనిని పాలమూరు అని కూడా పిలుస్తారు.